ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. టాప్ వైసీపీ మంత్రి అరెస్ట్, తీవ్ర టెన్షన్లో సీఎం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీలో నామినేషన్ల వేళ రాజకీయాలు ఒకసారిగా హీట్ ఎక్కాయి. వైసీపీ నేతల ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గంలో భారీగా మద్యం డంప్ వెలుగులోకి వచ్చింది. రాత్రి పుత్తూరులో మద్యం డంప్ వ్యవహారంలో తెలుగు చూసింది. దాదాపు 250 కేసులో కూడిన మద్యం కేసులను ప్రైవేటు కళాశాలలో ఉంచారు వైసీపీ నేతలు. శుక్రవారం నగరిలో వైసీపీ అభ్యర్థి నామినేషన్ వేయనున్నారు. ఈ సమయంలో మద్యం డంప్ వ్యవహారంపై వెలుగు చూసింది. రాత్రి మద్యం తరలింపుస్తుండగా పుత్తూరు మున్సిపల్ వైస్ చైర్మన్ సమీప బంధువులతో పాటు మరో 2 పోలీసులకు దొరికిపోయారు. అయితే దొరికిన వ్యక్తిపై కేసు లేకుండా చేసేందుకు పోలీసులపై రాత్రి నుంచి స్థానిక మంత్రి తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తుంది. నారాయణవనం పోలీసుల అదుపులో నిందితుడు ఉన్నాడు. ఈ వ్యవహారంపై పోలీసులు ఇంకా కేసు నమోదు చేయలేదు. పుత్తూరు ప్రాంతంలోని మద్యం కేసులతో వస్తున్న ఆటోను చెక్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే ఆటో డ్రైవర్ తన వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయాడు. చివరకు అతన్ని బైపాస్ రోడ్లో పట్టుకున్నారు. ఆటో డ్రైవర్ని పట్టుకుని విచారించగా మద్యం డంప్ విషయం వెలుగులోకి వచ్చింది. శ్రీ విద్యా డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న భవనంలో మద్యం డంప్ దాచినట్లు తెలుస్తుంది. కళాశాల యజమాని సోదరి పుత్తూరు మున్సిపల్ కౌన్సిలర్ కావడం గమనార్హం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.